ఇంత జనాభా కలిగిన భారతదేశంలో 140 కోట్ల ఉన్న భారతదేశంలో ప్రభుత్వ వ్యవస్థ ఎందుకు నడవట్లేదన్న? రాజకీయ వ్యవస్థ చక్కగా లేక మన రాజకీయ నాయకులు దాని ఫాల్ట్ అన్న. ఆడ కొంచెం ఉంది, కాకపోతే ఆడ స్కూల్ డిస్ట్రిక్ట్ అని ఉంటది. అమెరికా వ్యవస్థ ఎట్లా ఉంటది అంటే, ఇప్పుడు ఆత్మకూరు ఉంది కదా, ఈ ఆత్మకూరుకు ఒక ఏరియా ఫిక్సప్ చేస్తారు. దీనికి చుట్టుపక్కల 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ రేడియస్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకటే దగ్గర ఉంటారు. వాళ్ళకి ఒక స్కూల్ ఉంటుంది. పిల్లల కాడ ఫీజులు ఉంటాయి. గవర్నమెంట్ వ్యవస్థ చాలా పెద్దది, చాలా పెద్ద వ్యవస్థ. ఇక్కడ ఉండకపోయేటందుకు ప్రజలు నెంబర్ 1 ప్రజలు ఎవరు నాయకులు అడుగుతలేరు. ఇక్కడ కూడా మన చట్టాలలో ఉన్నది. అంటే గవర్నమెంట్ 21A కింద నువ్వు ఉచిత నిర్బంధ విద్య ఇవ్వాలని ఉన్నది, కానీ ఇస్తలేడు. ఎవరు అడగాలి? ఇప్పుడు ఎవరు అడగాలి? ఆపోజిషన్ పార్టీ వాడు కలిసే ఉన్నాడు, రూలింగ్ పార్టీ వాడు కలిసే ఉన్నాడు. ప్రతి ఒక్కరు అలా కలిసే ఉన్నారు. రాజకీయ వ్యవస్థ మొత్తం కలిసే ఉన్నారు. పోరాటాలు చేసాలంటే కూడా అలా కలిసే ఉన్నారు. కలిసి ఉండకపోతే వీటి మీద ఉద్యమాలు జరగాలి కదా. ఇలా మనం ఎందుకు కూర్చోవాలి? ఎమ్మెల్యేలు కదలాలి. వాళ్ళే యూనివర్సిటీలు ఉన్నాయి కదా, వాళ్ళే కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు మనోడు చెప్పిండు, ఆయన చంద్రబాబు గవర్నమెంట్ లో మంత్రి బరాబర్ మంత్రి. ఇప్పుడు ఆయన ఇక్కడ నడుస్తాయి, అక్కడ నడుస్తుంది. ఆయనకు అక్కడి ఇప్పుడు నారాయణకు చంద్రబాబు బినామీ. ఇక్కడ వీళ్ళు వాళ్ళంతా ఒకటే. ఇప్పుడు హెరిటేజ్ ఉన్నది. హెరిటేజ్ ఎవరిది? చంద్రబాబుది. ఇక్కడ విజయ్ డైరీ కన్నా పెద్ద వ్యవస్థనా? ఎందుకు హెరిటేజ్ నడుస్తుంది? ఎందుకు విజయ్ డైరీ బంద్ అవుతుంది? ఎందుకు విజయ్ డైరీ ఇప్పటికి ఇంకా ఎందుకు పోతుంది? లాస్ట్ ఎట్లా పోతుంటది? గవర్నమెంట్ వ్యవస్థలు మొత్తము మనము ఎన్నుకున్నటువంటి రాజకీయ నాయకులు వీళ్ళకి అమ్ముడు పోయి పైసల మీదే పడి, ఇప్పుడు విద్యా వ్యవస్థ ఇప్పుడు ఈ ఊర్లో ఆత్మకూరులో 1 కోటి రూపాయలు 2 కోట్లు ఇచ్చినందుకు ఇప్పుడు గవర్నమెంట్ ఇవ్వాలనుకో ఇయ్యరు. ఎందుకు ఇయ్యరు? నారాయణ దగ్గర వాళ్ళు పైసలు తీసుకుంటారు, శ్రీ చైతన్య పైసలు తీసుకుంటారు కాబట్టి ఇయ్యరు నీకు. ఈ విద్యా వ్యవస్థలు మొత్తం బంద్ కావాలి. అందుకే అమెరికాలు, లండన్ చెప్పంగా జర్మన్ నేర్చుకో, నువ్వు ఇంకేదో నేర్చుకో, అది నేర్చుకో, ఇది నేర్చుకొని డైలాగులు కొట్టుడు కాడికి అయిపోయింది ప్రజలుగా. అందుకే ఇది ప్రజలుగా మనం అడగాలి, మనం క్వశ్చన్ చేయాలి వీళ్ళు. ఈ రాజకీయ నాయకులను ఎందుకు మరి చట్టం ప్రకారంగా ఉంది, చట్టం ఎందుకు అమలైతలేదు? ఎవరు అడగాలి? జనం అడగాలి. జనం కూడా మనం కూడా ఊరికి రాగానే రాజకీయాలకు ఏ రాజకీయ పార్టీకి ఎవరికి వాళ్ళు డిస్పర్స్ అయిపోయినాం. ఇక్కడ పొద్దుగాల ఎన్ఎస్సీలో వచ్చినట్ట 10 మంది పిల్లలు. వాళ్ళు వచ్చి నేను మాట్లాడటం 10 మంది పిల్లలు వచ్చి, అరే రేవంత్ రెడ్డిని అంటాడు కదా, రేవంత్ రెడ్డి బాప్ కూడా అంటారు. రేవంత్ రెడ్డికి కూడా చెనికటోడు అంటారు. సమాజం గురించి మాట్లాడుతున్నాం కదా, సమాజం గురించి మాట్లాడతాం. ఎందుకు మరి బడులు బంద్ అవుతున్నాయి కదా? నువ్వు ఎన్ఎస్సీ స్టూడెంట్ లీడర్ కదా, నీ ఊర్లలో బడులు బంద్ చేస్తా అన్న తర్వాత నీ ఆర్గనైజేషన్ ఏంది, నీ సంస్థ ఏంది అసలు? ఎందుకు నువ్వు ఆర్గనైజేషన్ ఎందుకు పెట్టాలి? ఎన్ఎస్సీ స్టూడెంట్ యూనియనే కదా పెట్టింది. శాఖ పెట్టుకొని ఏమైనా చేసుకొని దానికి వనరులు అయితే ఇవ్వాలి కదా. సో నువ్వు అవన్నీ అడుగుతుంటుంది. అందుకని ఏంటంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జనము పార్టీల వారీగా విడిపోయి ఏదైనా ఉంటే వేరే విషయం, కానీ అట్లీస్ట్ ఇవి మన మూలాల కాడికి కూడా వాటి మీద కూడా ఇబ్బంది పడే తీరుగా ఉంటే మాత్రం అడగాలి కదా. ఆ పని మనం చేస్తున్నాం. ఇంకేమైనా అడుగుతావా నరేష్ భాయ్? అన్న అదేవిధంగా వైద్యం మీద కూడా అడగదలుచుకున్నా. ఇంత 140 కోట్ల జనాభాలో ఇప్పుడు ఏఎంసీ లాంటి హాస్పిటళ్ళు కొన్ని అక్కడక్కడ కడుతున్నారు, కానీ దాంట్లో పరిపూర్ణమైన ఏమంటారు అసెట్స్ అనేది లేవు. అవి లేకపోవడం వల్ల మళ్ళీ ప్రైవేటీకరణకే వైద్యానికి వెళ్తున్నారన్న. ఎవరు చేయాలి పని? ఇది గవర్నమెంట్లో చేయాలి. ఇది కూడా అడగాలి. ఎవరు? ప్రజలు అడగాల్సిందే. మన ఊర్లోకి వచ్చి ఇప్పుడు నేనేమంటున్నా అంటే, మన చైతన్యం ఎక్కడుందంటే, నా ఊరు బడిలే, నా ఊర్లో క్యాన్సర్ రోగం వచ్చో లేకపోతే ఇంకేదో రోగం వచ్చో ఇంతమంది చచ్చిపోయినరు. మా ఊర్లో మొన్న కోవిడ్ వచ్చినప్పుడు ఇంతమంది ఇబ్బంది పడ్డారు, ఆర్థికంగా ఇబ్బంది పడ్డారని ప్రజలు ఎవరైనా తిరుగుబాటు చేసి ఎమ్మెల్యేలను మంత్రులు అడిగినరా? అదే చైతన్యం అయ్యేందుకే నేను క్రాంతిదలుగా మేము ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తున్నాం. అడగాలి కదా, నువ్వు అడిగితే కదా. ఎవరు అడగాలి? జనమే అడగాలి. నాకేమో పోస్ట్ ఉన్నది అని చెప్పని అధికార పార్టీ వాడు అనుకునే, ఆపోజిషన్ వాళ్ళు నాకెందుకని చెప్పిపోతే ఇదంతా రాజకీయం చేస్తున్నావు అని చెప్పాను ఆపోజిషన్ పార్టీలోనే. ఇది అయ్యే వరకు ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. ఇది గ్రౌండ్ రియాలిటీ. నేను వాస్తవం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాస్తవం చెప్తున్నా. ఇప్పుడు కుల సంఘాలు ఉన్నాయనుకోండి, అరే మావుడు ఆడ మంత్రి ఉన్నాడా, మంత్రి రేక మావునికి మంత్రి పదవి వచ్చింది, మావుని పట్టుకొని ఎట్లా అనాలంటాడు. ఇవన్నీ పక్క కొడేసాలి. ఇవి కాదు, వాటికి అతీతంగా మనం ఉన్ననాడే విద్యార్థులే వాళ్ళ పార్టీల తరఫుకెళ్ళి వచ్చి వాళ్ళు అట్లా ఆలోచించే స్థాయిలో అంటే వాళ్ళ అజ్ఞానంలో ఉన్నారు. నువ్వు ఆ స్టేజ్ ఉన్నప్పుడన్నా నువ్వు మాట్లాడగలగాలి కదా. విద్యార్థి సంఘాలు స్కూల్ నుంచే స్టార్ట్ అవుతాయి కాబట్టి ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క సంఘానికి అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎన్ఎస్ఐ అన్నారు అన్నగారు, ఎన్ఎస్ఐకి స్కూల్ నుంచే స్టార్ట్ అవుతారు కొంతమంది. ఏబీవీపీ ఉన్నది, ఏబీవీ కొంత స్కూల్ నుంచే స్టార్ట్ అవుతారు. ఎస్ఎఫ్ఐ ఉన్నది, ఎస్ఎఫ్ఐకి స్కూల్ నుంచే స్టార్ట్ అవుతారు. ఇట్లా పోవడం వల్ల ఏంటంటే ప్రశ్నించే గొంతుకలు తక్కువ అయిపోయినాయి అన్న. ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మాకు ప్రశ్నించవచ్చు.
బట్ ఏంటంటే తర్వాత దానివల్ల ఏం ప్రయోజనం లేకుండా పోతుంది. ఇప్పుడు చేయగానే ఏం చేస్తారు, నువ్వు తక్కువ చేసినా నువ్వు బంద్ చేయలేదా అని మొదలు పెడతారు. ఇది స్టార్ట్ అయింది, అన్ని పక్కకు పెట్టాను. అందుకే నేను మాట్లాడేటప్పుడు చెప్పిన ఒక మంచి మాట ఏం చెప్పినంటే కింద బడులను పట్టించుకోలేదు అనేది. అట్లీస్ట్ అది ఉన్నప్పుడు ఏంటంటే నువ్వు అట్లున్నప్పుడే జనం లోపల కూడా నీకు ఆదరణ గౌరవం పెరుగుతుంది. సో రాజకీయ పార్టీల చుట్టూ అట్లీస్ట్ ఈ అంశాలు వచ్చినప్పుడన్నా వాళ్ళ చుట్టూ కనుక లేకుండా ఉండి కనుక చేసేది ఉంటే జనం హర్షిస్తారు. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్స్ కు పరిష్కార మార్గాలు ఉంటాయి. అది ఎన్ని రోజులే ఇప్పుడు చేయబట్టి నాయన గన్ని రోజులు పడతా. అది వాళ్ళకు పెద్ద పెద్ద భవనాలు కట్టుకుంటేందుకు ఉట్టిగా 6 నెలల్లో సెక్రటరియట్ కడుతుంది. ఎన్ని రోజులు పట్టింది? ఇది సెక్రటరియట్ కన్నా పెద్దది ఆయవన్నా ఇది పాడై. సో ఇట్లా ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ సమస్యలు. అంతేనా? ఒక్కొక్క ఫోటో ఇంకేమున్నదా? ఏది క్వశ్చన్? రోడ్ గురించి అడుగుతున్నాను నేను. రోడ్ మీద ఆపాలి అని మేము అదే సమస్య అడుగుతున్నాం. ఎమ్మెల్యే గీడ ఆపుతావా? అరే ఎమ్మెల్యే ఓట్ల నుంచి ఓట్టిండని మేము ఒకటే జనం కూడా చెప్పేది ఏంటంటే ఎమ్మెల్యేని రోడ్డు మీద ఆపుతావా? ఎమ్మెల్యేని ఇంటికాడ పోయి కలవాలి, ఎమ్మెల్యే నువ్వు పొద్దుగాల 9 గంటల నుంచి 2 గంటలకు కలవాలి, ఇవన్నీ ఏం లేవు. ఓట్ల నాడు ఎమ్మెల్యేలు రాత్రి పగలు అందరు వచ్చి ఇంటికాడికి వచ్చి గదవలు పట్టుకొని గలే మిలాయించి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు మొక్కి అడుగుతానే కదా ఓట్లు పడ్డాయి. సో ఎమ్మెల్యేకి ఈ టైం ఆ టైం అని ఏముండదు. ప్రజా సమస్యల గురించి 24 గంటలు ఏ ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా కానీ ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజలు అందుబాటులో లేకుంటే ప్రజలు తిరగబడతారు, అడుగుతారు. రోజుకు 2000 3000 మంది వేములకొండ గుడికి వచ్చేటువంటి బాట సరిగా లేదని చెప్పి ఆపిరు. వాళ్ళు ఏమన్నా నా ఇంటికి పైసలు అని చెప్పని ఆపలే వాళ్ళు. జనం ఆపినప్పుడు ఎమ్మెల్యేని గట్లా ఆపుతావా అని. ఎమ్మెల్యే దేనికి అతీతం కాదు. మనం ఓట్లేస్తే ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు, ఎవరైనా కానీ. సో జనం తలకాయలకి వెళ్ళి ఫస్ట్ తీసేసేయండి. ఇక వాళ్ళ పార్టీ చుట్టూ తిరిగేటోళ్ళు మాట్లాడుతుంటారు అవన్నీ. పెద్ద మనిషిని పట్టుకొని నువ్వు ఇట్లా చేస్తామని. పెద్ద మనిషి కూడా మనం ఓట్లేస్తే పెద్ద మనిషి అవుతాడు. సమస్యలు పరిష్కరింపడితే చేతులెట్టి దండం పెడతాం, లేకుంటే అడుగుతాం. ఈ చైతన్యం జనానికి రావాలి.